గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా డాక్టర్ సుజాత గారు, అదేవిధంగా మా మెంబర్స్ ఇంకా డాక్టర్ గీతా మేడం, అదేవిధంగా రావు గారు, కేశవ బాబురావు గారు, అదేవిధంగా మా సుబ్బయ్య నాయుడు సార్, మా మల్లేశ్వర మేడం గారు, మా అందరికి కూడా తెలుసు రిజిస్ట్రార్ గారు. ఈరోజు మేము ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రైతు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మాకు మెడికల్ రంగానికి ఈరోజు మార్గదర్శనం నుండి ముందుకు తీసుకెళ్తుంటే సత్యకుమార్ యాదవ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఎంపీ అయినటువంటి మా పురంధేశ్వరి గారికి, అదేవిధంగా ఇతర నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా నేను గత 30 సంవత్సరాలుగా వైద్య రంగంలో ప్రజలకు వైద్యులకు మధ్య వారధిగా ఉండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ద్వారా సేవలు అందిస్తూ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అందరికి కూడా తెలుసు, ఈరోజు వైద్య రంగంలో ఉన్నటువంటి వైద్యులు ఎన్నో ఇబ్బందులు పడుతూ బాధలు పడుతున్న వారికి సహాయ సహకారాలుగా అదేవిధంగా రోగులకు కూడా మధ్య వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ కార్యక్రమాలు చేశాము. నేను గతంలో 2014 నుండి 19 వరకు కూడా మన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా, కొన్ని రోజులు మా చైర్మన్గా కూడా బాధ్యత స్వీకరించి కార్యక్రమాలు చేశాము. కాబట్టి మన యాక్చువల్గా ఇదే మెడికల్ కౌన్సిల్ అనేది రెగ్యులేటరీ అథారిటీ. రెగ్యులేషన్ మనకి ఏదైనా మెడికల్ ప్రొఫెషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అల్లోపతిక్ వైద్యంలో రెగ్యులేటరీ అథారిటీగా ఉంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ మనకి చేస్తారు. అట్లే మన ఏదైనా పేషెంట్స్కి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కంప్లైంట్స్ని తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తాం. ముఖ్యంగా ఏదైతే లోకాయుక్త అయితేనేమి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్, నేషనల్ లెవెల్లో ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా మహిళా కమిషన్స్, ఎనీ ప్రాబ్లం గవర్నమెంట్కి మనం రిప్రజెంట్ చేసినా కూడా ఇంటర్న్ మాకు ఐఎంఏకి మన ఏపీ మెడికల్ కౌన్సిల్కి వాళ్ళు రెఫర్ చేస్తారు. దాని ద్వారా మేము ఆ కేసుల్ని ఎథిక్స్ కమిటీలో పెట్టేసి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉందని నిర్ధారించి అటువంటి వైద్యులు ఏదైనా తప్పులు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వంటే వాళ్ళని హెచ్చరించుతాం. తర్వాత మరీ గ్రాస్ నెగ్లిజెన్స్ అట్లా ఉన్నప్పుడు దాన్ని వాళ్ళకి ఏ విధంగా మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం మనం దాన్ని చేయటం జరుగుతుంది. కాబట్టి మెడికల్ కౌన్సిల్ మనం ఆంధ్రప్రదేశ్లో మనం డివైడ్ అయినప్పుడు ఒక దగ్గర 70,000 మెంబర్స్ ఉన్నాము. అంటే టోటల్ 1.3 ఉండేది కంబైన్డ్గా ఉన్నప్పుడు. డివైడ్ అయినప్పుడు మనకు 70,000 మెంబర్స్ తోటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఇక్కడ 2016లో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మనకి ప్రజెంట్ మెంబర్షిప్ దగ్గర 1.3 lakhs వరకు చేయటం జరిగింది. అంటే మెంబర్స్ మనకి ఎన్హాన్స్ అవుతాం, కాలేజెస్ పెరిగాయి, మెంబర్స్ వస్తున్నారు. అంటే ఒక మెడికల్ కాలేజీలో చేరేటప్పుడు వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఇంటర్ని చేసేటప్పుడు టెంపరీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. ఆ ఇంటర్ని పూర్తయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తాం. ఆ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ద్వారానే ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా అన్క్వాలిఫైడ్ పర్సన్స్, డిగ్రీ లేకుండా, రికగ్నిషన్ లేకుండా, ఆ ఏపీ మెడికల్ రిజిస్ట్రేషన్ లేని వాటిని ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఒక రెగ్యులేటరీ అథారిటీనే కాకుండా ఒక విజిలెన్స్ కూడా ఇచ్చి మేము మెంబర్ కూడా విజిలెన్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా అనాథరైజ్డ్గా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే ఖచ్చితంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. అట్లయితే మేము వైద్యుల్ని వచ్చినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు వాళ్ళకి అన్నీ సక్రమంగా జరిగే విధంగా చూసుకుంటాం. అదేవిధంగా పేషెంట్లకి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాంట్లో కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ వెనకాడదని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం చూస్తే కొంతమంది సీనియర్ వైద్యులు 65-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మామూలుగా ఏంటంటే రిజిస్ట్రేషన్ మనం రెన్యువల్ చేసుకోవాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి క్రెడిట్ అవర్స్ ఉంటుంది. ఒక సంవత్సరానికి 6 క్రెడిట్ అవర్స్ ఇవ్వాలి. 5 సంవత్సరాలకు 30 క్రెడిట్ అవర్స్ ద్వారా రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలి. అలా చేసుకునే వాళ్ళకి మేము కొంచెం ఇప్పుడు కమిటీ సమావేశమైన తర్వాత కొన్ని తీర్మానాలు వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నాము. దాంట్లో ముఖ్యంగా 65-70 సంవత్సరాలు దాటిన వారికి ఒక 50% క్రెడిట్ అవర్స్ తగ్గించి చేయాలని చెప్పనేసి, 75-80 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్తో పాటుగా మన క్రెడిట్ అవర్స్లో కూడా కొంత తగ్గించి రిజిస్ట్రేషన్ చేయటము. 8 ఇయర్స్ అయిన తర్వాత మా మెంబర్స్ డిస్కస్ చేసి, ఎందుకంటే 8 ఇయర్స్ తర్వాత ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా
మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళకి ఒక రికగ్నేషన్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మా సభ్యుల ద్వారా వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయటమా లేకపోతే ఎలా అనేది డిసైడ్ చేసి మళ్ళీ చేస్తాం. ఖచ్చితంగా అది ఒక స్టెప్గా మేము తీసుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రెన్యువల్ సిస్టము వీటిలన్నిటి కూడా ఆన్లైన్ విధానాన్ని ఇంప్రూవ్ చేసి ఇప్పుడు మా రిజిస్ట్రార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మెడికల్ కౌన్సిల్ స్టాఫ్ అంతా కూడా వచ్చినటువంటి వైద్యులకు రెగ్యులర్గా మనకి రిజిస్ట్రేషన్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ స్లాట్ సిస్టమ్ పెట్టున్నాం. గతంలో అయితే ఎంతమంది వస్తారో తెలియదు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్బందులు పడారు. అలా కాకుండా వాళ్ళ స్లాట్ సిస్టమ్ పెట్టి టైమింగ్స్ ఇచ్చి ఆ టైమింగ్స్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని వచ్చిన డాక్టర్స్కి అన్ని విధాలు వాళ్ళ టైం ప్రకారం చేసుకొని వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు వచ్చే ముందుగానే ఆన్లైన్లో వాళ్ళ సర్టిఫికేట్స్ని మనం ఆన్లైన్ చేసుకొని వస్తే అది కంప్లీట్గా ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్గా వితిన్ షార్ట్ టైంలో మేము రిజిస్ట్రేషన్ చేసేదానికి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసిన డాక్టర్స్కి మేము వాళ్ళ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సర్టిఫికేట్ పంపిస్తాం. ఎందుకంటే కొందరికి ఇచ్చినప్పుడు అవి ఇవ్వలేదని చెప్పిన కంప్లైంట్ ఉంది కాబట్టి రిజిస్ట్రార్ గారు ఆ సిస్టమ్ని తీసుకొచ్చారు. రిజిస్టర్ పోస్ట్ ఇస్తాము, ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళిందో లేదు మనకు తెలుస్తుంది. ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు మీ అందరికి కూడా తెలుసు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇష్యూ చాలా కాలంగా జరుగుతూ ఉంది. మనం ఇంతవరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ పాటించి దాన్ని చేయటం జరిగింది. కానీ పిల్లల సమస్యలు ఉన్నాయి. దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం వైద్య మంత్రి కూడా ఆ రోజు అసెంబ్లీ సాక్షి కూడా చెప్పారు. వాళ్ళ మీద మాకు కొంత కన్సిడరేషన్ ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా మేము ఇప్పుడు కమిటీ నిర్ణయం తీసుకుంటాము. దాని లేదంటే ఒక కమిటీ ఎఫ్ఎంజీ తరఫున కమిటీ ఫామ్ చేసుకొని ఏదైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళకి. మన దగ్గర ఏంటంటే ఎన్ఎంసీ ప్రకారం మేము ఖచ్చితంగా రూల్స్ ప్రకారం పాటించి దానివల్ల కేసు కూడా గెలవటం జరిగింది మన ఏపీ మెడికల్ కౌన్సిల్. బట్ అయినప్పటికి కూడా వాళ్ళకి ఏమైనా తప్పకుండా ఇతర రాష్ట్రాలు ఏ విధంగా వాళ్ళకి కన్సల్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారో రిజిస్ట్రేషన్స్, దాన్ని కూడా మేము కూడా ఆ లైన్స్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మా ఏపీ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుందని చెప్పని తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మాకుంటే తప్పకుండా మేము కూడా గతంలో ఎట్లా ఉన్నా కూడా ఈ సంవత్సరం నుండి మనం మెరిటోరియస్ స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్ ఇవ్వాలని చెప్పని మేము గతంలో 2016 నుండి 19 వరకు ఇచ్చాము. అది గోల్డ్ మెడల్ మన యూనివర్సిటీ టాపర్కి ఒకటి, అదేవిధంగా కాలేజెస్ తరఫున ఒక గోల్డ్ మెడల్ ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకుంటాము. ఎందుకంటే గతంలో ఉంది కాబట్టి మేము డిస్కస్ చేస్తే దాన్ని ఏ విధంగా చేయాలో దాన్ని నార్మల్ సెటిల్ అని చెప్పని చేస్తాం. అట్లా ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే క్రెడిట్ అవర్స్ ఇంతకు చెప్పిన విధంగా వాళ్ళకి 6 క్రెడిట్ అవర్స్ సంవత్సరానికి కావాలి. వీలైతే మేమే జోనల్ వైజ్గా కాన్ఫరెన్సెస్ పెట్టి ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే వాళ్ళకి మీటింగ్లు కండక్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వైద్యులు. ఎందుకంటే 6 క్రెడిట్ అవర్స్ అనేది సంవత్సరానికి 4 రోజులు ఎక్కడ వెళ్ళినా కూడా మనం 2 క్రెడిట్ అవర్స్ వస్తాయి. సంవత్సరం 4 రోజులు మనం ఇది యాక్చువల్ పెట్టిన పర్పస్ ఏంటంటే మీరు అప్గ్రేడ్ చేసుకోండి, టెక్నాలజీ పెంచుకోండి డాక్టర్స్కి. అంతేగాని ఎక్కడో వెళ్ళేసి ఎవరినో అడిగి సర్టిఫికేట్లు తెచ్చాల్సిన అవసరం లేదు. మీరు 4 రోజులు టైం ఇస్తే 4 రోజులు సంవత్సరానికి టెక్నాలజీ అప్రూవ్ చేస్తారు. ఆన్ పార్ విత్ యువర్ స్పెషలిస్ట్ అయితేనేమి మీ ప్రాక్టీషనర్తో ఈక్వల్గా మీరు టెక్నాలజీ మీకు నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ కోసంగా 10th పార్లమెంటరీ కమిటీ ఇది 13th రిపోర్ట్ ప్రకారం చేసినటువంటి అమెండ్మెంట్ ఇది. కాబట్టి ఎవ్రీ 5 years రెన్యువల్ ఉండాలి, రెన్యువల్తో పాటు 30 క్రెడిట్ అవర్స్ ఉండాలని చెప్పని చేసిన అమెండ్మెంట్నే మన ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఇది మీరు అందరిలో గుర్తుంచుకోవాలి. నేను ముఖ్యంగా అప్నా అయితేనేమి ఐఎంఏ అయితేనేమి అసోసియేషన్ నాయకులు కూడా తెలియజేస్తున్నాను. మనం ఏదో నామకా వస్తు మీటింగ్లు కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం కాదు, వాళ్ళకి టెక్నాలజీని నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేయండి. దానివల్ల మనం అసోసియేషన్ కూడా బలపడతాం. మనం లేకపోతే మీటింగ్స్ రాకుండా మనం సర్టిఫికేట్లు ఇస్తే అసోసియేషన్లు కూడా బలహీనపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మీటింగ్లకు వచ్చే విధంగా వాళ్ళకి క్రెడిట్ అవర్స్ ఉండే విధంగా కూడా మీరు మాకు అప్లై చేస్తే మేము క్రెడిట్ అవర్స్ ఎటో ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు యాజ్ పర్ మనం పార్లమెంటరీ కమిషన్ ప్రకారం ఈ రెన్యువల్స్ అయితేనేమి రిజిస్ట్రేషన్స్ అన్నీ చేస్తాం. అదేవిధంగా ప్రతి నెల కూడా మేము మీకు అందరికి కూడా అప్డేట్ చేస్తాం. ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఎంతమంది మెంబర్షిప్ జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని మేము డిస్పోజ్ చేసాం అని చెప్పని ఇవన్నీ కూడా చేస్తాము. దీని ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి ఏదైతే ముఖ్యమంత్రి గారు, మన గౌరవ వైద్యశాఖ మంత్రి గారు, ఇతర అందరూ కూడా మా పెద్దలందరూ మాకు ఇచ్చిన బాధ్యతని నిర్వహించి వాళ్ళకి ఖచ్చితంగా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని దేశంలో ముందు తీసుకెళ్ళి, ఎందుకంటే ఒక ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ఎంసీ మెంబర్ అవుతాం. నేను అది ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను కాబట్టి మాకు 10 స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్స్ కానీ మెంబర్స్ అంతా పరిచయం ఉంటారు. అటు ఎన్ఎంసీలో కూడా
ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మార్పులు జరగాలి. ఎన్ఎంసీలో కూడా గైడ్లైన్స్ వాళ్ళు మార్పులు చేర్పులతో వస్తున్నాయి. ఖచ్చితంగా మేము దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ నుండే మేము రిప్రజెంట్ చేసి దాన్ని మార్పులు చేసే విధంగా తీసుకొస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.